అందరికీ నమస్కారం. నేను మీ విజయకృష్ణ. ఈరోజు 2025కు సంవత్సరానికి గాను ముగింపు పలుకుతూ 2026వ సంవత్సరానికి స్వాగతిస్తూ అందరికీ మొదటగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు మీ విజయకృష్ణ. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీకు ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు, అలాగే అష్టైశ్వర్యాలు, ప్రతి పనిలో విజయాలు, ఒక మంచి ఇయర్గా ఉండబోతుంది అని అందరికీ బ్లెస్ చేస్తూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాడు మీ విజయకృష్ణ. అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ సంవత్సరం మరి విజయకృష్ణ 3903 ఛానల్ను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మరి నాకు అనూహ్యమైనటువంటి విజయాన్ని అందిస్తూ న్యూ ఇయర్ ఎండింగ్లో మరి 102 సబ్స్క్రైబర్స్ గత ఫస్ట్ వీక్లో 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ప్రారంభించినటువంటి అనతి కాలంలోనే నా యొక్క ఛానల్ ఆదరించి చాలా తక్కువ సమయంలో 100 మంది సబ్స్క్రైబర్ దాటి 102 సబ్స్క్రైబర్స్ చేరుకున్నందుకు అందరికీ నా ఛానల్ వీక్షించి దాదాపుగా 1,00,000 మంది వ్యూవర్స్ నా యొక్క ఛానల్ ముందుకు తీసుకెళ్తూ నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ మీ యొక్క అభిమానమే నన్ను ముందుకు సాగేట్టుగా చేసింది. సరదాగా స్టార్ట్ చేసినటువంటి ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతూ ముందుకు వెళ్తూ అనతి కాలంలోనే మంచి విజయాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరున అందరికీ కూడా శిరస్సు వంచి నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పడినటువంటి నా ఛానల్, ఎంతో సరదాగా స్టార్ట్ అయినటువంటి నా ఛానల్ ఈరోజు యూట్యూబ్ వేదికగా ఒక మంచి గుర్తింపు, గౌరవాన్ని తీసుకుంటుంది. అది మీ ఆశీర్వాదం, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే నన్ను ఈ సంవత్సరం ఎండింగ్లో ఒక మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ పేరున మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2026 ప్రారంభ దశ ఈ రోజు నుంచి. ఈ 2026కు గాను మరింత నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో స్టార్ట్ చేశాను నా ఛానల్. లక్ష్యం కూడా అదే నాకు. ఎందుకంటే మీరే నాకు అనూహ్యంగా నా యొక్క అభినయాన్ని, నా యొక్క మాటను, నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియోను, అది డ్యాన్స్ కావచ్చు, పాటల రూపంలో కావచ్చు, వాయిస్ రూపంలో కావచ్చు, ప్రతి విషయంలో వ్యూవర్స్గా నాకు సహకరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ అనుకోకుండా
యూట్యూబ్ వేదికగా నేను మీ ముందుకు రావడం జరిగింది. 2 నెలల కాలంలో నాకు 1 or 2 సబ్స్క్రైబర్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అది మీ దయ. రెండు 2025లో ముగింపులో మంచి ఎనర్జీని మీరు నాకు ఇచ్చారు. ఆ ఎనర్జీతో నేను ఇంకా మరింత ముందుకు వెళ్ళేదానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే మీకు కూడా 2026 గడిచిన కాలం గడిచిపోయింది. 2026 నుంచి అయినా మీరు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీ యొక్క ఆశయాలను మీ యొక్క ఏదైతే థీమ్స్ ఉన్నాయో, మీకు ఏ అయితే లక్ష్యాలు ఉన్నాయో వాటన్నిటినీ చేరుకోవడానికి అన్ని వయసుల వారు ఒక్కొక్క ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి. ముందుగా మనం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటే ఆ ప్రణాళికను మనం రీచ్ అవుతామో అవ్వమో, ఫస్ట్ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రణాళికను పూర్తి చేయగలుగుతాము. పూర్తి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసం. లేదు అంటే దాన్ని సుదూర దూరంలో ఉంది అనుకుంటే కొద్ది దూరమైనా మనం దాన్ని సక్సెస్ దిశగా తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని ముందుకు వెళ్ళవలసిందిగా యువతకు నేను ఈ వేదికగా చెప్తున్నాను. అలాగే పిల్లలు భవిష్యత్తులో ఈరోజు పౌరులే రేపటి దేశానికి కర్త కర్మను నిర్ణయిస్తారు. ఈరోజు పౌరులే రేపటి భావితరాలకు ఆశాజ్యోతులుగా వెలుగుతారు. కాబట్టి యువత కూడా మంచి చదువు, విద్యను అభ్యసించి ముఖ్యంగా డిసిప్లైన్ పెంచుకుంటూ మీ యొక్క చదువులు కూడా బాగా చదవాలి. విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఎంతసేపు న్యూ ఇయర్ అంటే ఏదో కేక్ కట్ చేసుకొని ఆ యొక్క కొంతమంది మత్తు పదార్థాలైనటువంటి ఆ బీర్లంట, ఇంటివో మందులు, వాటిని సేవించి, మద్యపానం సేవించి ఏదో ఎంజాయ్ చేసేస్తే రాత్రి 12 గంటల వరకు కేక్ కట్ చేసుకొని ఏదో తినేసి ఎంజాయ్ చేసుకుంటే ఆ రోజు న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుందిలే అనేటువంటి రోజుల్లో కాకుండా అన్నీ ఉండాలి లైఫ్లో. ఆట పాట అన్నీ ఉండాలి. వాటితో పాటు మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్తే మీరు, మీ కుటుంబ సభ్యులు, సొసైటీ అన్నీ సర్కంఫరెన్స్ బాగున్నట్టుగా చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యాన్ని అనేది ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా ఈ కొత్త సంవత్సరం అందరికీ కలిసి రావాలని, ముఖ్యంగా యువతే కాదు, కష్టం చేసేటువంటి కూలీలు అయితేనేమి, ఒక బ్రతుకు తెరువు మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఉద్యోగస్తులు అయితేనేమి, చేతి వృత్తుల వారైతేనేమి, వ్యాపార వృత్తుల వారైతేనేమి, అలాగే సొసైటీని నడిపించేటువంటి నాయకులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, అందరూ ఏ సెక్టార్స్లో చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం కలిసి రావాలని,
మీరు మీ లక్ష్యాలకు చేరువుగా వెళ్ళి మీ భవిష్యత్తును మీ చేతిలోనే ఉంటుంది. యువర్ ఫ్యూచర్ ఆన్ యువర్ హ్యాండ్స్. డెఫినెట్లీ వీ కెన్ ట్రై టు అచీవ్ దట్ థీమ్. మీరు ఏదైతే మీరు కళ కనడం వేరు, కళను నెరవేర్చుకోవడం వేరు. కళ అందరూ కంటారు, కానీ కొంతమంది మాత్రమే ఆ కళను నెరవేర్చుకుంటారు. అది మనం యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో దానిని కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ దిశగా ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టి ముందుకు వెళ్ళగలిగితే సాధించలేనిది ఏదీ ఉండదు. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు మన ఉన్నతి వైపు ఉండాలి, కానీ డిక్లైన్ అంటే మనము కింది స్థాయికి పడిపోయే విధంగా ఉండకూడదు. ప్రతిసారి జనవరి టు డిసెంబర్ వస్తుంది, 12 నెలలు క్యాలెండర్ ప్రకారం నెలలు అయిపోతూ ఉంటాయి, మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది. మన జీవితాలలో మార్పు లేకుండా ఏ మంత్ వచ్చినా కానీ, ఏ ఇయర్ న్యూ ఇయర్ వచ్చినా కానీ, ఇప్పుడు 2026 25 మన జనవరి వచ్చింది, ఇప్పుడప్పుడే డిసెంబర్ వచ్చింది, 2026 జనవరిలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది వస్తుంది. క్యాలెండర్లు డేట్స్ మారుతాయి, కానీ మన జీవితాలలో మార్పు అనేది లేకపోతే మనకు సార్థకత ఉండదు. లైఫ్లో గోల్స్ అచీవ్మెంట్స్ ఏమీ లేకుండా ఇప్పుడు ఒక కూరలో అన్నీ సఫిషియెంట్గా వేయగలిగితేనే ఆ కూర టేస్ట్గా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ అనేటివి అన్ని సమపాలల్లో తగిలితేనే కూర టేస్ట్ వస్తుంది. ఏ ఇంగ్రీడియంట్ లేకపోయినా ఆ కూర సప్పగైపోతుంది. అలాగే మన లైఫ్లో ప్రతిదీ అచీవ్మెంట్ చేసేదానికి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని మనం అధిగమిస్తూ మన జీవితాన్ని ఈ ఇయర్ నుంచి ఇంకొక ఇయర్, అప్కమింగ్ ఇయర్ వచ్చే లోపల మనం ఎదిగేదానికి చూడాలి. మ్యాక్సిమం ప్రయత్నం నీవంతైనప్పుడు ఫలితం ఆ భగవంతుడు ఇస్తాడు. దట్ ఈజ్ గుడ్ థింగ్. భగవంతుడు మంచి చేస్తే నువ్వు ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అయిందంటే యు ఆర్ అచీవ్ టు గోల్. బట్ యు ఆర్ ఫెయిల్డ్, దట్ యూ కెన్ టేక్ ఎక్స్పీరియన్స్. అర్థం కావటంగా మీరు అచీవ్ చేస్తే గోల్ రీచ్ అయినట్టు. మీ యొక్క ఏదైతే మీ యొక్క గోల్స్ ఉన్నాయో వాటిని ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేసి మీరు సక్సీడ్ అయితే మీరు అచీవ్ అయినట్లు. యూ హ్యావ్ టు సక్సెస్ఫుల్ పర్సన్, బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. బట్ ఇన్ ది కేస్ యూ హ్యావ్ టు ఫెయిల్ దట్ ఎఫర్ట్. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేసి ఓడిపోతావో, బట్ దట్ ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు బికమ్ ఏ ఎక్స్పీరియన్స్. నీ జీవిత కాలంలో దాన్ని ఎక్స్పీరియన్స్గా స్వీకరించాలి డిఫీట్ని. ఆ ఎక్స్పీరియన్స్ నీకు భవిష్యత్తులో పనికొస్తుంది. ఇన్ ద ఫ్యూచర్ యూ బికమ్ ఏ లీడర్, అప్కమింగ్ ఏ లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు దాన్ని. ఎప్పుడైతే నువ్వు డిఫీట్ను ఎక్స్పీరియన్స్గా తీసుకుంటావో అక్కడ నువ్వు కృంగిపోకూడదు. అందరూ గెలవరు, ఓటమి గెలుపు సహజం. ఒక ఆట ఆడితే రెండు ఉంటాయి, విన్నరు రన్నరు ఇద్దరు ఉంటారు. అంటే గెలిచినవాడు ఓడినవాడు. గెలిచినవాడు వాడికి జీలు ఉంటుంది, వాడు ఇంకా ముందరికి పోయేదానికి ప్రయత్నం చేస్తాడు. ఓడిన వాడికి బాధ ఉంటుంది, ఆ బాధను దిగమింగుకొని దాన్ని ఎక్స్పీరియన్స్గా తీసుకున్నప్పుడు లైఫ్లో గెలుపు వస్తుంది. నేను చెప్పేది ఏమిటంటే సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 నెలలు కష్టం అనేది
ఖచ్చితంగా నువ్వు ప్లాన్ ప్రకారం నువ్వు వెళితే కూడా నీకు ఒక్కొక్కసారి బాధాకరమైనటువంటి లైఫ్లో సంతోషకరమైన విషయాలు జరుగుతాయి, బాధాకరమైన విషయాలు జరుగుతాయి, లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తాయి. అన్నీ ఏది కూడా నువ్వు సమపాలనలోనే తీసుకోవాలి, గెలుపు కానీ ఓటమి కానీ. అటువంటప్పుడే లైఫ్లో యూ బికమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ అన్నమాట. ఖచ్చితంగా నువ్వు వాటన్నిటిని బేస్ చేసుకుని నీ లైఫ్ సక్సెస్ దిశగా వెళ్తుంది. ఎప్పుడు కూడా కృంగిపోయి ఆగిపోకూడదు మనిషి. తన ఒంట్లో ప్రాణం కంట్లో శక్తి ఉన్నంత వరకు మనిషి చేస్తూనే ఉండాలి ప్రయత్నం. అది అలవర్చుకోవాలి. నేటి యువత ఏమైపోతున్నారంటే ఒక చిన్న సబ్జెక్ట్లో ఏదైనా కానీ డిఫీట్ ఓటమి జరిగితే దానిని సైకలాజికల్గా విషయాలను బ్యాలెన్స్ చేసుకునేటువంటి మైండ్ మెచ్యూరిటీ లేక ఎన్నో ట్రాక్లు ఆగిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. చదువు, స్టూడెంట్స్ సరిగ్గా చదివి పాస్ కాకుండా ఫెయిల్ అయితే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా చదువు మన డిసిప్లైన్ పెంచుతుంది తప్ప, చదువు ఒక క్వాలిఫికేషన్గా ఉంటుంది తప్ప చదువే జీవితం కాదు. అదొక చదువే కాదు, ఏ విషయంలో కూడా. ప్రేమ కూడా అంతే. ప్రేమ విఫలమైంది అంటే సఫలమైనప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో విఫలమైనప్పుడు అంతే బాధ ఉంటుంది. చదువులో పాస్ ఫెయిల్ ఎట్లుంటుందో ప్రేమలో కూడా విఫలము సఫలము రెండు ఉంటాయి. సఫలమైనప్పుడు ఆనందంగా ఉంటారు, విఫలమైనప్పుడు ఆత్మహత్య చేసుకునేదాన్ని సూసైడల్ అటెంప్ట్స్ అవి మనము మనుషులుగా వాటిని స్థిరీకరించుకునేటువంటి ఆలోచన, బ్రాడ్ మైండ్గా ఆలోచన చేయరన్నారు పిల్లలు. హ్యూమన్ సైకాలజీ, ఆ సైకాలజీని డెవలప్ చేయాలి పిల్లల్లో. ఎదురు దెబ్బలను తట్టుకునేట్టుగా పిల్లలను ప్రిపేర్ చేయాలి తల్లిదండ్రులు కూడా, సొసైటీ. తల్లిదండ్రులే కానీ ఎవరే కానీ యుద్ధ విద్యలు నేర్పించినప్పుడు తట్టుకునేటువంటి కెపాసిటీని కూడా ఇవ్వాలి పిల్లలు. అప్పుడే పిల్లలు సొసైటీలో అన్నింటిలో ముందుకు వెళ్ళగలుగుతారు. కేవలం ఎంతసేపు బుక్ బట్టి కొట్టడం, ఎగ్జామ్ రాయడం, పాస్ కావడం, దట్ ఈజ్ నాట్ ఏ లైఫ్. దట్ ఈజ్ ర్యాంకు కొట్టిన వాడు కూడా కొన్ని సందర్భాల్లో జీవితాల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ర్యాంక్ యూ డిసైడ్ ద వెరీ జీనియస్ పర్సన్, బట్ టోటలీ డిఫరెంట్ లైఫ్. There is a book knowledge is separate, society knowledge is separate. Total different subjects. పుస్తకము జ్ఞానాన్ని పెంచుతుంది. అదే జ్ఞానం సొసైటీలోకి అప్లికబుల్ చేసేటప్పుడు చాలా నాలెడ్జబుల్గా వ్యవహరించాలి ఎవరైనా కానీ. బ్రతుకు చిత్రం అనేది పుస్తకం నేర్పించదు. వే వాట్ యూ డిసైడ్ అనేది నేర్పిస్తుంది పుస్తకం. పుస్తకం ఇన్స్పిరేషన్ ఇస్తుంది. లైఫ్లో ఎట్లా ఉండాలా, ఎట్లా వెళ్ళాలా, ఎట్లా చేయాలా అనేది ఎవ్వరూ నేర్పించరు. ఇప్పుడున్న సొసైటీలో బుక్ నాలెడ్జ్ వేరు, సొసైటీ నాలెడ్జ్ వేరు. ఎంతోమంది జీవితాలు బుక్ చదివి ర్యాంక్ కొట్టినోడు సమాజంలో ఫెయిల్ అయిపోతారు. 100కి 70% మంది బుక్ చదివినోడు చాలా చిన్న స్థాయిలో నిలిచిపోతున్నాడు. ఏదో ఒక చిన్న ఉద్యోగం, చిరు ఉద్యోగం చేసుకుంటూ నిలిచిపోతూ వెళ్ళిపోతాడు. బట్ సొసైటీ నాలెడ్జ్ తెలిసినోడు నాయకునిగా వీళ్ళందరినీ వెళ్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే బుక్ నాలెడ్జిని ఏ విధంగా అయితే నువ్వు పట్టి ఎగ్జామ్స్లో రాసి పాస్ అవుతావో అదే జ్ఞానాన్ని సొసైటీ నాలెడ్జ్లో కూడా పెంచుకోవాలి. ఇక్కడ మనీ ఎర్నింగ్లోనే ఉంది నీ యొక్క క్యాపబిలిటీ, కెపాసిటీ. నీ ర్యాంక్ కొట్టి నువ్వు హై ర్యాంకర్ అయినంత మాత్రాన నీకు వాల్యూ ఉంటుంది సొసైటీ.
సొసైటీలో. ఓన్లీ యూ హ్యావ్ టు పాస్ ర్యాంక్ స్టూడెంట్, బట్ యూ హ్యావ్ టు ఫెయిల్ టు లైఫ్. జీవితంలోకి వచ్చేటప్పటికి నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. అంటే సంపాదించడం వేరు, ర్యాంక్ సాధించడం వేరు. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా 2 విషయాలను పిల్లలకు నేర్పించాలి. ఏ విధంగా చదవాలా బుక్కును అని నేర్పించేటప్పుడు, జీవితాన్ని కూడా ఏ విధంగా చదవాలా అనే జీవిత పాఠం కూడా మీరు నేర్పిస్తే, ఇప్పుడున్న సొసైటీలో బుక్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో సొసైటీ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది తన యొక్క జీవితాలలో నష్టపోతున్నారు. చాలా సాఫ్ట్ నేచర్స్ పిల్లలు కూడా. ఒక చిన్న మాటకే బాధపడి అలుగుతూ వారి యొక్క మనోభావం చిన్నపుచ్చుకుంటూ ఉంటారు. అట్లా కాదు. ఒక మాట అనినా ధైర్యంగా దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళే దిశగా పిల్లలను ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చదువు ఒకటే కొలమానం కాదు, బిహేవియర్ కూడా కొలమానం ఉంటుంది. మంచి బిహేవియర్ ఉంటే సొసైటీలో రాణించడం చాలా కష్టం ఈ కాలంలో అంటారు. కానీ అదే మంచి బిహేవియర్ మీకు సొసైటీలో ఒక స్థానాన్ని కల్పిస్తుంది, ఒక నమ్మకాన్ని కల్పిస్తుంది, నీవంటే ఒక గొప్పతనాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక డిసిప్లైన్ నీకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. డిసిప్లైన్ లేకపోతే నేను చెప్పేది, 1 కోటి రూపాయలు నీ దగ్గర ఉన్నా నీకెంత విలువ ఉంటుందో, నువ్వు ఒక మంచి బిహేవియర్ ఉన్న క్వాలిటీ ఉన్న పర్సన్ అయితే నీకు ఈక్వల్ టు 1 crore. వాడి దగ్గర డబ్బు ఉంటుంది, నీ దగ్గర కొలిచే సాధనం హానెస్ట్ అనేది ఉంటుంది, డిసిప్లైనరీ యాక్షన్స్ అనేవి ఉంటాయి. నీ బిహేవియరే నిన్ను లక్షాధికారి చేస్తుంది, కోటీశ్వరం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచాలి. చిన్న విషయానికే బాధపడుతూ ఇబ్బంది చేసుకునేటువంటి ఫలితం వాళ్ళకి కాకూడదు. కాబట్టి ఆ యొక్క పిల్లలకు కూడా మంచి బూస్టింగ్ ఎనర్జీ ఇచ్చేదానికి అందరూ ప్రయత్నం చేయాలి. ఏదేదో చెప్పేస్తున్నాడని అనుకుంటున్నారా? కాదు, ఇవన్నీ నగ్న సత్యాలు. సొసైటీలో పాపం జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోపాల వల్ల ఎంతోమంది తమ బంగారు భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు. సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారా, వెంటనే ఏదో డెసిషన్ తీసుకోవటం, ఏదో ఒకటి అయిపోవటం. ప్రేమలో ఫెయిల్ అయినారా, ఏదో ఒకటి వెంటనే డెసిషన్ తీసుకోవటం, లైఫ్ని కొలాబ్ చేసుకోవటం. లేదు, ఏదైనా అలవాటుకు బానిసైనారా, వెంటనే అడిక్ట్కి లోనైపోయి సైకలాజికల్గా డిప్రెషన్లో వెళ్ళి పిక్చర్లు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి సొసైటీలో. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలగల. నా ఉద్దేశం ఏమంటే, యువత నిర్వీర్యం కాకూడదు, యువతలో ఉన్న టాలెంట్ని మరుగున పడకూడదు. అది చదివే కానీ ఏ రంగంలో వాళ్ళకి టాలెంట్ ఉందో ఆ రంగంలో వాళ్ళు అభివృద్ధి పరిచి నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు. ఈ దేశానికి ఐకాన్ లాంటి వాళ్ళు యూత్ అన్నారు. అలాంటి యూత్ నిర్వీర్యం అయిపోతుంటే తట్టుకోలేక మాత్రమే నాకు తోచినటువంటి సలహాలు మీకు ఇచ్చాను. దయవుంచి అందరూ కూడా మంచిని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తూ పాజిటివ్ నేచర్ని పెంచుకొని నెగటివ్ను తీసేయండి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి. మీలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏమున్నాయో గుర్తించండి.
ఏ కళ ఉందో గుర్తించండి, ఆ కళతో మీరు ముందుకు వెళ్ళండి, అనుకున్నది సాధించండి. మిమ్మల్ని కన్న వాళ్ళకు మీరు మంచి పేరు తెచ్చుకొని సొసైటీలో ఒక మంచి ఐడెంటిఫికేషన్స్తో బతకండి. హంసలాగా 5 రోజులు బతకండి. పంది మాదిరిగా 10 ఏళ్ళు బతికినా కానీ సుఖం లేదు. కానీ హంస మాదిరిగా 5 రోజులు బతికినా బతుకు విలువ ఉంటుంది. కాబట్టి మంచి విలువలతో కూడినటువంటి బతుకును బ్రతకండి అని మాత్రమే నేను చెప్తున్నాను అందరికీ కూడా. విజయ్ కృష్ణ ఛానల్ ద్వారా మీకు చిన్న విన్నపాన్ని కొత్త సంవత్సరంలో చేస్తూ మరి ఒకసారి అందరికీ కూడా 2026వ సంవత్సరం అందరికీ మంచి జరగాలని సదుద్దేశంతో అందరికీ మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మెంబర్స్. నాకు ఇట్లాంటి ఒక యూట్యూబ్ వేదికగా నాకు అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి యువత, నన్ను ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ మంచి విజయాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా మంచి విజయాలు పొందాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ప్రతి ఒక్క పనిలో విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ, విజయ్ కృష్ణ 3903ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి, అభిమానించండి. థ్యాంక్ యూ టు ఆల్.